రేపటి నుంచి జరిగేటువంటి మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. మేడారం మహాజాతర మొత్తం ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారంతో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేడారం అంతా కుగ్రామంగా ఉంటుంది. కానీ ఈ 4 రోజుల పాటు మొత్తం జనసంగ్రంగా మారి మొత్తం ఒక మహానగరంగా మేడారం కనిపించిన పరిస్థితి మనం విజువల్లో చూసిన ప్రస్తుతం నేను మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నాను. ఈ భక్తులు ముందస్తుగానే పెద్ద ఎత్తున వచ్చి దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతర అంటేనే ఆదివాసీ సాంప్రదాయాల పూజా కార్యక్రమాల ప్రకారం కూడా ఈ పూజా కార్యక్రమాలు కొనసాగి ముందస్తుగానే భక్తులు వచ్చి మొక్కులు చెల్లిన పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో కొంతమంది భక్తులు వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువంటి ఈ పూజా కార్యక్రమాలు చేశారు, ఎట్లా ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవడం అంటే? అమ్మవారు అంటే మహత్యం చాలా పెద్దది, చెప్పలేము. అది విపరీతంగా ఉంటుంది. మేము వరంగల్ జిల్లాలో నర్సంపేట మండలం నుండి వచ్చినాం. మేము ఎట్లా జాతర ముందే వచ్చారు కదా, అంటే మళ్ళీ జాతర అప్పుడు మళ్ళీ వస్తారా? ఎట్లా ఉంటుంది జాతర అప్పుడు? అంతా ఏం చేస్తారు? జాతర అప్పుడు వచ్చేది, కాకపోతే ఈసారి ముందే వచ్చినాం. 2 days బ్యాక్ వచ్చేది, కానీ ఈసారి ముందే వచ్చినాం. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా వచ్చేసినాం అంతే. ఎట్లా ఉందన్నాడు జాతరకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? జాతర అమ్మవారిని దర్శించుకున్నారు ముందే, ఎట్లా ఏం చెప్తారు? గతం కంటే చాలా మెరుగ్గా ఈరోజు భక్తులకు సౌకర్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్టు మేము చూసినాం. మరి ఈ జాతర కేంద్ర ప్రభుత్వాన్ని సుతా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జాతీయ పండుగగా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి మహాకుంభమేళ ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో జరుగుతుందో మన తెలంగాణలో ఇంత పెద్ద జాతరను కేంద్ర ప్రభుత్వం గుర్తించేది ఉంటే తెలంగాణ ప్రయాణికాన్ని, సమాజాన్ని ఒక గౌరవం ఇచ్చినట్టుగా మేము అందరం భావిస్తామని భక్తులందరి కోరిక. మేడారం దగ్గర భక్తుల రష్ కావచ్చు, ఇంకా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఏం చెప్పదలుచున్నారు? సుమారుగా ఇప్పుడే అధికారులు చెప్తున్నారు సుమారుగా 30-40 లక్షల మంది 15 రోజుల నుంచి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. మరి రేపు ఎల్లుండి జాతర అయ్యే వరకు సుమారుగా 2 కోట్ల జనం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క దీవెనలు పొందాలని తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడికి వచ్చి ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ జాతర అంటే చాలా ముఖ్యమైన జాతర తెలంగాణ ప్రజలందరికీ. మీరు చెప్పండి, ఎట్లా చిన్నప్పుడు ఎట్లా ఉండేది జాతర అంటే? సమ్మక్క మొక్కులు కావచ్చు, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? గద్దెలు ఉండే ఆయన ఇప్పుడు అన్ని చేసిండ్రు, చుట్టూ ఇవన్నీ కట్టిండ్రు, చాలా మంచిగా ఉన్నది. 2 ఏళ్ళకు ఒక్కసారి తప్పకుండా ఇక్కడికి వచ్చిపోతేనే అందరు ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. పిల్లలు పాపలు అందరు బాగుంటారు, పనులు దొరుకుతాయి, బుక్కడి తింటాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా వస్తాం నాన్న. తప్పకుండా వచ్చి తల్లిని దర్శనం చేసుకొని 2 రోజులు 3 రోజులు ఉండిపోతాం. మేడారంకి వచ్చినటువంటి భక్తుల అభిప్రాయం అయితే ఇక్కడికి వస్తే అమ్మవార్ల మొక్కులు చెల్లించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయంటే కూడా భక్తులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందస్తుగానే ఇప్పటి వరకు లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకున్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ మేడారం మహాజాతర 4 రోజుల పాటు కొనసాగుతుంది. 4 రోజుల పాటు కూడా 1.5 మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మరికొన్ని గంటల్లోనే మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, మేడారం.